మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా మీదకి వెళ్ళే లోపు మీరు చాలా ఫాస్ట్గా సినిమా తీస్తారు కాబట్టి ఒక్క సినిమా మీతో చేసేస్తే బాగుండని చాలా మంది అనుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా నేనా సినిమా అంటే బట్ రాజమౌళి గారి సినిమా ఉండటమే కరెక్ట్. మధ్యలో నాదొక సినిమా వేసి అంటే ఆయన 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుంది కదా రావడానికి. ఫ్యాన్స్ కి ఎలా ఉండదంటే మా హీరోని మరో సినిమా చూస్తే బాగుండేలోగా. మహేష్ గారు వెరీ క్లారిటీగా ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. అండ్ మహేష్ గారు నేను ఈ మధ్య 2-3 యాడ్స్ ఆయనతో చేసినప్పుడు కూడా ఆయనతో నేను జర్నీ చేయడం జరిగింది. దట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. సో ఆయన అంత ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏమని చెప్పారు ఆ సినిమా గురించి? ఏమీ చెప్పాల. నేను మహేష్ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయనకున్న ఇది ఉంటారు కదా, అది నేను దగ్గరగా చూసాను. ఎందుకంటే మహేష్ గారు ఒకటి ఫిక్స్ అయ్యారంటే మైండ్లో, అబ్బా ఇదేదో నేను గట్టిగా చేసేయాలని ఫిక్స్ అయ్యారంటే హీ కెన్, ఆయన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ బ్లాక్ సాంగ్, అప్పటి వరకు మహేష్ గారు అంత డాన్సే చేయలేదు. ఆ సినిమాకి సాంగ్ కంపోజ్ అయిన వెంటనే నా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఈ సాంగ్ మీకోసం నేను చేస్తున్నా, ఐ లవ్ యూ బ్రదర్ అన్నారు. చేస్తున్నాను ఫిక్స్ అయ్యాడు. ఆయన ఫిక్స్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో మీరు చూశారు. అక్కడ నుంచి ప్రతి సినిమాలో దంపుడే లేటెస్ట్ గుంటూరు కారం అయితే వెరైటీ. సో కాబట్టి ఈ సినిమా కూడా రాజమౌళి గారు లాంటి అంత బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ మన ఇండస్ట్రీలో, అంటే ఇండియన్ ఇండస్ట్రీలో, ఆయనతోటి మహేష్ గారి ప్రాజెక్ట్ అంటే అది అంచనాలు కానీ ఎక్స్పెక్టేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళ ప్రిపరేషన్ ఉంది. సో డెఫినెట్లీ నేనైతే ఐఎమ్ స్కై లెవెలే అనుకుంటున్నాను.